ఇక నేడు విశాఖలోని సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. ఉదయం తొలి పావంచ నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టనున్నారు. సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర ఈ ప్రదక్షిణ కొనసాగనుంది. గిరి ప్రదక్షిణకు సుమారు 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రాకపోకల కోసం 50 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. కొండపైకి వాహనాల అనుమతిని నిరాకరించారు. నేడు రేపు స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేస్తారు. ఇక నేడు విశాఖలోని సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. ఉదయం తొలి పావంచ నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం భక్తులు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎస్ ఈశ్వర్, సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సింహాచలం తొలి పావని చౌద్ నుంచి గిరి ప్రదక్షిణ ఈ ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు రాకతో అక్కడ హడావిడి స్టార్ట్ అయింది. అయితే ఈ గిరి ప్రదక్షిణకు ఈ ఏడాది జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 6 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేసి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసింది. అంటే ఈ రహదారి పక్కన తగిన స్థలాలు, అంటే ఈ భారీ వాహనాలు, బస్సులు, ఆటోలు ఈ ప్రదర్శన మార్గాల్లో రాకుండా దారి మళ్లించింది. అదే విధంగా జాతీయ రహదారిపై కూడా భక్తులు ఎలా పడితే అలా నడవకుండా ఒక పక్కగా నడక మార్గాలు కూడా ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలోని భక్తులకు తాగునీటి కోసం 115 కేంద్రాలు పెట్టారు. అలాగే భక్తుల సహాయం కోసం 28 సహాయ కేంద్రాలు, 7 కంట్రోల్ రూమ్‌లు కూడా పెట్టారు. అయితే ఏమైనా అనుకోని ఏమైనా సంఘటన జరిగితే వాళ్ళైతే సమీప హాస్పిటల్ తీసుకెళ్లేందుకు 22 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. అదే విధంగా 31 వైద్య సహాయక బృందాలను అందుబాటులో ఉంచారు. అయితే ఈ తొలిపవంచ వద్ద ఈ రద్దీని కంట్రోల్ చేసేందుకు 50 క్యూ లైన్‌లు, కొబ్బరికాయలు కొట్టడానికి ఒక 120 ఐరన్ స్టాండ్‌లు కూడా పెట్టారు. ఈ గిరి ప్రదక్షిణ పూర్తయ్యాక స్వామివారిని దర్శించేందుకు, కొండపై ఎళ్ళేందుకు, అంటే ఏ అందరూ కూడా చాలా మంది ఈ గిరి ప్రదర్శన చేయలేని వారు డైరెక్ట్‌గా కొండ మీదకెళ్ళి కొండ దగ్గర ఆలయం చుట్టూ ప్రదర్శన చేయడానికి అవకాశం ఉంది. వారి కోసం 50 బస్సులు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అదే విధంగా జీవీఎంసీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదర్శనకు సంబంధించి పోలీస్ డిపార్ట్‌మెంట్ 2500 మంది పోలీసులను, 700 మంది ఎయిర్ కానిస్టేబుల్‌లు కూడా ప్రతి పాయింట్‌కి దాదాపుగా 500 మీటర్లకు ఒక కానిస్టేబుల్‌ని చొప్పున పెట్టారు. అదే విధంగా గిరి ప్రదర్శనకి వెళ్ళే రహదారుల్లో, అంటే ఏ వెహికల్ రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళకి ఎటువంటి ఇది జరగకుండా. అయితే ఆహ్, ఈ ఉదయమే తెల్లవారుజాము నుంచి ఈ ఉత్తరాంధ్రతో పాటు సమీప రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. నేరుగా పోలీస్ కమిషనరు, మున్సిపల్ కమిషనరు తొలిపావంచి దగ్గర ఉండి ఏర్పాట్లను సమీక్ష చేస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ ఈశ్వర్.